తెలంగాణలో బోనాల పండుగ మొదలైంది. ఆషాఢ మాసం ప్రారంభం వేళ గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బంగారు బోనాల పండుగ మొదలవుతుంది. లంగర్ హౌస్ నుంచి ఘటాల ఊరేగింపుతో పండుగ ప్రారంభమవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు జూలై 13న, పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జూలై 20న జరగనున్నాయి. జూన్ 26వ తేదీన గురువారం మొదటి బోనం, జూన్ 29వ తేదీ ఆదివారం రెండవ బోనం, జూన్ 3వ తేదీ గురువారం మూడవ బోనం, జూలై 6వ తేదీ ఆదివారం నాలుగవ బోనం, జూలై 10వ తేదీ గురువారం ఐదవ బోనం, జూలై 13వ తేదీ ఆదివారం ఆరవ బోనం, జూలై 17వ తేదీ గురువారం ఏడవ బోనం, జూలై 20వ తేదీ ఆదివారం ఎనిమిదవ బోనం, జూలై 24వ తేదీ గురువారం 9వ బోనం నిర్వహించనున్నారు. గత ఏడాది గోల్కొండ బోనాలలో 25 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది సంబరాలలో పాల్గొనే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చూస్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బోనాల పండుగ సంబరాలు సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, తొలి బోనం ఎన్ని గంటలకు సమర్పించబోతున్నారు? బోనాల ప్రారంభంతో గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి సందడి వాతావరణం కనిపిస్తోంది? గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ బోనం ఎత్తుకుని వస్తున్నటువంటి భక్తులతో సందడిగా మారిపోయాయి. ఆషాఢ మాసం ప్రారంభమైపోయింది. గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఉదయం 5:30 సమయంలో తొలి బోనం సమర్పించడం జరిగింది. అదేవిధంగా కుమ్మర్ల సంఘం తరపున మరి కాసేపట్లో అనేక మంది మహిళలు బోనాలను ఎత్తుకొని కోటపైకి వెళ్ళబోతున్నారు. ఆషాఢ మాసం అంటేనే బోనాల జాతర, డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, స్వసత్తుల పూనకాలు, ఇక బోనం ఎత్తుకొని వస్తున్నటువంటి మహిళలతోటి గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎంతో సందడిగా కలగా మారిపోతాయి. అనేక మంది మహిళలు సుదూర ప్రాంతాల నుంచి అమ్మకు బోనం సమర్పించేందుకు బోనం ఎత్తుకొని వస్తూ ఉంటారు. సో ప్రస్తుతం బోనం ఎత్తుకున్నటువంటి మహిళలు ఉన్నారు. వీరందరూ కూడా కుమ్మర్ల సంఘం తరపున అమ్మవారికి బోనాలను సమర్పించబోతున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్థలంలో బోనం తయారు చేసి కోట మీద ఉన్నటువంటి అమ్మవారికి సమర్పించబోతున్నారు. ఉదయం నుంచే కోట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతోటి సందడిగా మారిపోయాయి. ఇక వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గత సంవత్సరం జరిగినటువంటి తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఒక్క ఏర్పాటును ఎంతో జాగ్రత్తగా చేశారు. ఇక అడుగడుగున పోలీసులు ఉండి శాంతి భద్రతలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కూడా వారందరూ కూడా ఇక్కడ రక్షణగా ఉన్నారు. సో ఒకసారి బోనం ఎత్తుకుని ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాము. మరి బోనం ఎత్తుకునవడం వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నారు, అమ్మవారికి బోనం సమర్పించడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అక్క. అక్క, నిజంగా బోనం ఎంత అందంగా ఉంది అని అంటే అమ్మవారి కళ్ళు, ఆ రూపం అదంతా కూడా నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు గోల్కొండ ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పిస్తున్నారు? గోల్కొండ తల్లి ఎల్లమ్మకు ఇక్కడ జగదాంబిక అమ్మవారికి గత 400 సంవత్సరాల నుంచి మా కుమ్మరి వాళ్ళే తొలి బోనం ఎక్కిస్తారు. అది పొద్దున్న 4:30 వరకే ఎక్కిచ్చేస్తారు. మేము రాష్ట్ర సంఘం, తెలంగాణ కుమ్మరి రాష్ట్ర సంఘం నుంచి మేము గత 3-4 ఏళ్ల నుంచి బోనాలు చేస్తున్నాము. మీరు ఎక్కాల చూడొచ్చు. గత 5-6 ఏళ్ల నుంచి మేము 501 బోనం అందరు మహిళలు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి మహిళలు అందరు ఇక్కడికి వస్తారు. ఇవాళ వచ్చి అందరం కలిసి ఈ పండగ ఆషాఢ మాసంలో తొలి బోనం పండగని చాలా ఘనంగా చేసుకుంటాము.
ముంగట పోతరాజులు, శివశక్తులు, డప్పులు, అమ్మవారికి బోనము కుండలోనే ఎక్కించాలన్నది మా యొక్క ప్రత్యేకత. ఎందుకంటే ఈ కుండ అనేది మన కుండ వచ్చేసి పంచభూతాలతో తయారైన పాత్ర. మీరు మొత్తము బంగార బోనము, ఎండి బోనము, రాగి బిందెల బోనం కూడా చేస్తే అమ్మవారికి ఎక్కదు. మన కుండలో చేసిన బోనమే అమ్మవారికి ఎక్కుతుంది. ఎందుకంటే ఇది పంచభూతాలతో తయారవుతుంది. మట్టి, నీరు, గాలి, ఆకాశంలో ఎండలో పెట్టినాక లాస్ట్కి అగ్నిలో కాల్చినాక వచ్చే పాత్ర ఇది. కాబట్టి ఇందులోనే బోనం ఎక్కియాలనేది మా యొక్క ప్రత్యేకత. అందరికీ నా యొక్క విజ్ఞప్తి కూడా, ప్రతి ఒక్కరు వేరే కులం వాళ్ళు కూడా అందరూ కుండలోనే బోనం ఎక్కియాలనేది మా యొక్క కోరిక. ఈ సంవత్సరము ఎన్ని బోనాలను అమ్మవారికి సమర్పించబోతున్నారు అక్క? ఈ సంవత్సరం 501 బోనం సమర్పిస్తున్నాము. ఓకే, సో మొత్తంగా ఎంతమంది మహిళలు పాల్గొని ఈ బోనాలను ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళబోతున్నారు? దగ్గర 1000 కన్నా ఎక్కువ మంది వస్తారమ్మా. ఇవాళ మీరు గోల్కొండ కోట కింద నిలబడితే పైన వరకు కూడా మా వాళ్ళే ఉంటారు బోనం ఎత్తుకొని. ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్ని లాస్ట్ 2 years బ్యాక్ నుంచి యూట్యూబ్లో చూసుకున్నా కానీ మీకు దొరుకుతాయి. సో దగ్గర 1000 మంది కన్నా ఎక్కువ మందే ఉంటారు. ఇంకా మీరందరూ కలిసి ఊరేగింపుగా అందరూ పైకి బోనాలను ఎత్తుకొని కోట పైకి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకుంటారు. అవును. ఓకే, సో అంటే అక్క ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఆడపడుచుని ఇండ్లకు వస్తూ ఉంటారు. మరి మీకు ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే ఈ బోనాల పండుగ అంటేనే మన ఆడవాళ్ళ పండుగ. ఎంతో సంబరంగా తల్లిగారింటికి వచ్చి మనందరం కూడా ఆ తల్లిని కొలుచుకుంటూ ఉంటాము. సో ఎట్లా అనిపిస్తుంటుంది అక్క? మీకు ఎట్లా అనిపిస్తుంది బోనాలు వచ్చినాయి అంటే? ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. ముందుగా తర్వాత మీడియా మిత్రులకు అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆషాఢ మాసంలో వచ్చే బోనం ప్రత్యేకత ఏంటంటే, కుండలో నైవేద్యం పెట్టి తర్వాత పైన ఉన్న నువ్వుల నూనె పోసి దీపం ముట్టిస్తూ ఆ పొగతో ఉన్న రసాయనాలతో వానలు కురవడం, పంటలు అవి పండడం కూడా ఇది ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము పల్లెటూర్లలో మాకు అదే కదా ప్రత్యేకత. పల్లెటూర్లలో మేము వరి పండిస్తేనే కదా అందరు తినేది. ఆ ప్రత్యేకత కూడా ఈ బోనాలలో ఉంది. కానీ చాలా చాలా హ్యాపీగా ఉంది. సో గోల్కొండలో బోనాల జాతర ఉత్సవాలు అవన్నీ కూడా షురూ అయిపోయాయి. ఒక్కసారి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అమ్మవారికి సమర్పించేందుకు బోనాలన్నింటినీ ఈ విధంగా వరుస క్రమంలో ఇక్కడ అమర్చడం జరిగింది. బోనాలన్నింటిలో కూడా అమ్మవారి కోసము నైవేద్యము, అదేవిధంగా శాఖ, వీటన్నింటిని కూడా పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరందరూ కూడా ఇక్కడ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించేందుకు మరి కాసేపట్లో వీరందరూ కూడా మహిళలందరూ బోనం ఎత్తుకొని పైకి వెళ్ళబోతున్నారు. గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ బోనం ఎత్తుకున్నటువంటి మహిళలతో ఎంతో సందడిగా, ఎంతో కలగా మారిపోయాయి. రైట్ అంజుమా.